ఇవ్వాలి. తెలంగాణ హెల్త్ టూరిజం పాలసీకి ఆయన సేవలు అవసరం. డాక్టర్ నాగేశ్వర రెడ్డి సన్మాన్ సభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రముఖ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ నాగేశ్వర రెడ్డికి భారతరత్న రావాలని కోరుకుంటానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అవార్డు వచ్చేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. వంశీ అతని అనుచరుల నుంచి ప్రాణహాని, బెయిలిస్తే కేసు తారుమారు చేస్తారు. 15 ఏళ్ల నోటీసుకు సమాధానం ఇచ్చిన సత్యవర్ధన్. అపహరణ కేసులో కీలక పరిణామం, తోటి ఖైదీలతో కలిపి ఉంచాలి వంశీ పిటిషన్ అంటూ. వైకాపా నేత వల్లభనేని వంశీ కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. నాకు వంశీ అతని అనుచరుల నుంచి ప్రాణహాని ఉంది, వాళ్ళకి బెయిలిస్తే నన్ను కిడ్నాప్ చేసి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారని నన్ను అపహరించి బెదిరించి కోర్టులో వాళ్ళకి అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చేలా ఒత్తిడి తెచ్చారు. ఇప్పుడు వారికి బెయిలిస్తే ఈ కేసును కూడా తారుమారు చేస్తారని సత్యవర్ధన్ 15 నోటీసు సమాధానం ఇచ్చారు. దీన్ని పోలీసులు శుక్రవారం SC/ST కోర్టులో న్యాయాధికారికి సమర్పించారు. వంశీ బెయిల్ పిటిషన్పై అభ్యంతరాలు ఉంటే తెలపాలని SC/ST చట్టంలో నిబంధనల ప్రకారం బాధితులైన సత్యవర్ధన్కి పోలీసులు ద్వారా కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. వంశీ బెయిల్ విషయంలో సత్యవర్ధన్ సమాధానం కీలకం కాబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారంటే వంశీని ఎప్పట్లో రానియకుండా చేసేందుకు తగినటువంటి ఏర్పాటు ఇది. సత్యవర్ధన్ స్టేట్మెంట్ కోసం మరోవైపున వంశీ వాళ్ళు పిటిషన్ వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.